ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, 9 రోజులుగా యోసేఫ్ గారి గురించి చాలా చక్కని విషయాలు వింటూ ఉన్నారు. ఆయన శ్రమజీవి అని, నీతిమంతుడని, చాలా గొప్ప వ్యక్తిత్వం కలవాడని, భక్తి పరాయణుడని చాలా విషయాలు అందులో వ్రాయబడి ఉన్నవి. అవన్నీ కూడా మీరు విన్నారు. మిగతా విషయాలు మొదట మరేణ స్వామి చెప్పేశారు. ఇక నాకేమంటూ ఏమీ లేదు. అయినప్పటికీ మహానుభావుల యొక్క జీవితాలు ఎన్నిసార్లు స్మరణ చేసినా అది మనకు పుణ్యమే. మనము వాటిని అనుసరించవలసినటువంటి బాధ్యతను దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటాడు. పునీత జోజప్ప గారు వారి గురించి 3 విషయాలు ప్రస్తావిస్తాను. మొట్టమొదట మత్తయి సువిశేషం 1:19లో మత్తయి ఒక మాట అంటారు, ఆయన నీతిమంతుడు అని అంటారు. నీతిమంతుడు. మొదటి పట్టణంలో అబ్రహాం గురించి వింటూ అబ్రహాం వ్యక్తిత్వాన్ని వివరిస్తూ చివరిగా ఒక మాటతో మన చదివినటువంటి సహోదరి దాన్ని ముగించింది. ఈ కారణముల చేత అబ్రహాము నీతిమంతుడు అయ్యను అంటూ ఆ పట్టణము ముగుస్తుంది. ఏం కారణాలు? దేవుని మీద భక్తి, దేవుని మీద నమ్మకము, ఎలాంటి అపనమ్మకము లేనటువంటి అచంచలమైన విశ్వాసము. అందుకే ఆయన నీతిమంతుడు అయ్యాడు అంటూ అబ్రహాము గురించి చెప్పారు. అలాగే యోసేపు గారు కూడా నీతిమంతుడు. ఎలాంటి అపనమ్మకము అన్నటువంటిది లేదు. దేవుని మీద నమ్మకము, విశ్వాసము. ఇది మనకు ఎలా అర్థమవుతుంది అంటే, కలలో దేవుడితో కనిపించి చెప్పినప్పుడు ఆయన ఏ నిరూపణ అడగలేదు, ఏ సంజ్ఞ, ఏ సూచన అడగలేదు. బైబిల్లో చాలామంది అడిగారు, నాకు ఇది జరుగుతుంది అని నాకు ఎట్లా తెలుస్తుంది? ఏదో ఒక నిరూపణ చేసి చూపించండి, ఏదో ఒక సంజ్ఞ, ఒక ప్రూఫ్ చూపించండి అని అడిగిన వాళ్ళు ఉన్నారు. కానీ యోసేపు అడగలేదు. ఎందుకు అడగలేదు అంటే, అతను దైవభక్తి కలిగినటువంటి వాడు, దేవుని మీద నమ్మకం ఉంచినటువంటి వాడు. అందువల్ల అటువంటి ప్రూఫ్ అంటూ ఏమీ అడగలేదు. ఆమె కుమారుని కంటుంది అంటూ దేవదూత కలలో చెప్పినప్పుడు అది విశ్వసించారు, నమ్మారు. ఇది మనము బాగా గుర్తించుకోవాల్సినటువంటి అవసరం. అలాగే ఆయనకు దేవుడితో ఏమి చెప్తుందంటే, ఒక కుమారుని కనును. ఒకడే, మిగతా కుమారులు కుమార్తెలు అంటూ ఎవరు లేరు. ఒక కుమారుడు అని యోసేపుకి చెప్పడంలో పరమార్థం ఉంది. యోసేపు ఎందుకు చెప్పాడు అని అంటే, ఇక నీకు ఒక కుమారుడు ఆయన కలిగిన తర్వాత ఒకడే కుమారుడు కాబట్టి నీకు ఎలాంటి శారీరక సంబంధము ఉండబోదు ఆమెతో అన్న పరమార్థం కూడా అందులో ఉంది. అందువల్ల అది గ్రహించినటువంటి మహాభక్తుడై ఆ పవిత్ర దేహాన్ని తాకడానికి ఎప్పుడు కూడా సాహసించలేదు. అందువల్ల ఆ పవిత్ర దేహం అలాగే ఉండిపోయింది. ఆమె మహాపుణ్యాత్మరాలైనటువంటి మరియ తల్లి. ఇద్దరి జీవితమే మనం స్మరించేది. ఇంతటి మహా గొప్ప భక్తుల యొక్క జీవితమే మనం స్మరించేది. వాటిని మనం పునీతులుగా చూస్తున్నాం. కారణాలు ఇవే. ఆమెకు ఆయనకు ఎలాంటి శారీరక సంబంధము లేదు. ఒక కుమారుడు, ఒకడే కుమారుడు అంటూ దేవుడితో చెప్పినటువంటి ఒక మాట మనం ఇక్కడ వింటున్నాం. ఆయన కేవలం సంరక్షకుడుగా మాత్రమే ఉన్నాడు. సంరక్షకుడు. ఆమె పవిత్రమైన తల్లి. ఆయన దేవాది దేవుడు, దైవ కుమారుడు, ఈ లోకానికి సృష్టికర్త. కానీ ఒక నిస్సహాయుడైన మానవునిగా జన్మిస్తున్నటువంటి సందర్భం అది. దానికి తనల సంరక్షణగా దేవుడు జన్మిస్తున్నాడు. ఎంత భాగ్యం! అవన్నీ అర్థం చేసుకున్నాడు కాబట్టి ఆయన వారికి సంరక్షణగా ఉండటానికి సిద్ధపడుతూ తర్వాత అదొక భాగ్యంగా భావించాడు. అప్పటి నుండి వారిని స్వీకరిస్తూ వారిని సంరక్షిస్తూ వచ్చాడు.
దైవ కుమారుని ఆమె తల్లి. ఐగుప్తుకు వెళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఒక దుర్మార్గుడు ఉన్నాడు, ఈ దుర్మార్గుడు నుండి బాలుని దూరంగా తీసుకొని వెళ్ళు అన్నప్పుడు వెంటనే బాలుని తల్లిని తీసుకొని ఐగుప్తు దేశానికి పారిపోయాడు. మరి దుర్మార్గం అలా ఉన్నది, దుర్మార్గానికి దేవుడు కూడా దూరంగా ఉన్నాడు. మరి పండు ఎప్పుడు కొమ్మను అంటి పెట్టుకొని ఉండదు కదా, బాగా పండిపోయిన తర్వాత కింద పడిపోతుంది, కుళ్ళిపోతుంది. అలాగే దుర్మార్గం పడిపోయిన తర్వాత హేరోదు మరణించాడు. ఆ తర్వాత ప్రభువు మరి యోసేపు గారు మరియ తల్లి తిరిగి వచ్చినట్టుగా మనం గమనిస్తాము. అలా వారిని సంరక్షించినటువంటి గొప్ప సంరక్షకుడు. ఆయన శ్రమజీవి అంటూ మనం విన్నాం. ఆయన శ్రమజీవి. మీరు ఎవరైనా పాలస్తీనాకు వెళితే యోసేపు గారి ఇల్లు మీకు చూపిస్తారు నజరేతులో. ఆ ఇంటి దగ్గర మీరు బాగా గమనిస్తే అక్కడ కొంచెం మట్టితో కలిపినటువంటి ఇటుకలు కూడా తయారు చేసేటువంటి ఒక చిన్న ప్రదేశం ఉంది. అంటే అక్కడ వారు ఏం చెప్తారంటే ఆయన కేవలం ఒక వడ్రంగి మాత్రమే కాదు, ఇల్లు నిర్మించేవాడు అంటూ చెప్తారు. ఇల్లు నిర్మించేవాడు, అందులో భాగమే వడ్రంగి వృత్తి కూడా. అంటే ఎంతో శ్రమపడేటువంటి ఒక శ్రమజీవి. ఆయనకు ఏది సులభంగా రాలేదు. ఆయన దైవకుమారుని పెంచుతున్నాడని, దైవకుమారుని తల్లిని సంరక్షిస్తున్నాడని ఆయనకేమి దేవుడు మహా గొప్ప గొప్ప భాగ్యాలు ప్రసాదించలేదు. ఆయన శ్రమపడుతూ ఈ ఇద్దరు పుణ్యాత్మలను, ఈ ఇద్దరు మహాత్ములను, పవిత్రులను ఆయన కాచి కాపాడినాడు. తన శ్రమతో తాను వారికి అన్నం పెట్టినటువంటి మహాపుణ్యాత్ముడు. ఆ భాగ్యం అందరికీ రాదు. అంతటి పుణ్యాత్ముడు యోసేపు గారు. శ్రమను నమ్ముకొని జీవించినటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా బాధపడరు. చాలామంది అనుకుంటారు వాళ్ళందరూ శ్రమ పడడం లేదు, వాళ్ళందరూ బాగా సంతోషంగా ఉన్నారు, సుఖంగా ఉన్నారు, ఏమిటి నాకు ఈ కర్మ, ఇటువంటి మాట మనం వింటూ ఉంటాం. చాలా తప్పు. నీవు శ్రమ పడుతూ ఉంటే నీవు అదృష్టవంతుడివి. నీ శ్రమ నీ అదృష్టం. ఎందుకంటే ఆ శ్రమలోనే సంతోషం ఉంది. జీవితం అలా సాగుతుంది. భగవంతుడు జీవితం అలా ప్రసాదిస్తాడు. నేను ఒక విచారణలో పనిచేసేటప్పుడు, ఆ విచారణ పేరు చెప్పరు కానీ, అక్కడ ఒక టీచర్ ఉండేది. ఆమె పేరు నిర్మల. ఆమె గుడికి బాగా వస్తూ ఉంటుంది. ఆమె బాగా చదువుకున్నటువంటి టీచర్. ఆమెను నేను అడిగాను, అమ్మా మీరు మరియతలంలో ఉంటే బాగుంటుంది, చదువుకున్న వాళ్ళు వీళ్ళకి కొంచెం కొన్ని విషయాలు వివరించవచ్చు, దయచేసి మరియతలంలో ఉండండి అంటూ అడిగేవారు. ఆమె ఒక చిన్న నవ్వు నవ్వి తల వంచుకునేది. ప్రతిసారి అట్లా జరిగేది. ఆమె అట్లా నవ్వి తల వంచుకునేది. సరే, ఒకసారి మేమందరం కలిసి, నేను, సిస్టర్స్, మరి కొంతమంది అందరం కలిసి ఫ్యామిలీ విజిట్కి వెళ్తూ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నిర్మల టీచర్ యొక్క దినచర్య చూస్తే నా తల తిరిగిపోయింది. ఎలా ఉంటుంది ఆమె దినచర్య అంటే, ప్రొద్దునే లేస్తుంది, తనను తాను తయారు చేసుకుంటుంది, పిల్లలను తయారు చేస్తుంది, పిల్లలకు టిఫిన్ తయారు చేస్తుంది, అలాగే వారికి లంచ్ బాక్స్ తయారు చేస్తుంది. ఆ తర్వాత తాను తయారై గబగబా పరిగెత్తుకుంటూ స్కూల్కి వెళ్తుంది. స్కూల్కి వెళ్ళినప్పుడు స్కూల్ గేట్ మూసేస్తారు. సిస్టర్స్ అంటారు, యు ఆర్ లేట్ బై 10 minutes, నువ్వు 10 నిమిషాలు ఆలస్యంగా వచ్చావు అంటారు. అదేదో కొంపలు మునిగిపోయినట్టు. అయినా కానీ ఆమె లోపలికి వెళ్ళి అంతా టీచింగ్ చేసి తిరిగి వస్తుంది. సాయంత్రం వచ్చిన తర్వాత పిల్లలకు ట్యూషన్ చెప్తుంది. ట్యూషన్ చెప్పిన తర్వాత మళ్ళీ తన పిల్లలకు స్నానం చేసి తయారు చేస్తుంది. వాళ్ళకు మళ్ళీ భోజనం తయారు చేస్తుంది, భోజనం వడ్డిస్తుంది. భోజనం అయిన తర్వాత మరి అందరూ పడుకుంటారు. పడుకున్న తర్వాత త్రాగుడు, భర్తతో సంసార జీవితం. ఇది ఆమె దినచర్య. ప్రొద్దునే లేస్తుంది, మళ్ళీ అదే. కాలం ఆగదు, గడియారం ఆగదు, జీవితం ఆగదు, మళ్ళీ అదే. ప్రొద్దున లేస్తుంది, తను తయారు చేసుకుంటుంది, పిల్లలను తయారు చేస్తుంది, ఇదే జీవితం. ఆమెకు ఎక్కడ సమయం ఉంటుంది? కాదు, రోజంతా అలాగే.
శ్రమ అంటే అది. అలాంటి నిర్మలా టీచర్లు మీలో చాలామంది ఉన్నారు. అందుకు మీరు గర్వించాలి. ఎందుకంటే శ్రమలోనే సంతోషం ఉంది. మనం కష్టపడుతూ ఉంటే ఆ కష్టంలోనే సంతోషం ఉంది. యేసుక్రీస్తు ప్రభు చాలా ధనవంతుడిగా పుట్టి ఉండవచ్చు, కానీ ఎందుకు అలా పేదవాడిగా పుట్టాడు, నిస్సహాయుడిగా పుట్టాడు? ఎందుకు అని అంటే ఈ జీవితంలో ఉన్నటువంటి పరమార్థాన్ని గ్రహించాలి. నీ శక్తి మీద నీకు నమ్మకం ఉండాలి. నువ్వు అలా జీవించగలగాలి. వర్షం పడినప్పుడు పక్షులన్నీ వెళ్ళి చెట్ల చాటున దాక్కుంటాయి, ఆకుల చాటున దాక్కుంటాయి. కానీ గ్రద్ద అలా చేయదు. గ్రద్ద ఏం చేస్తుందంటే పైకి చూసి ఈ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని తెలుసుకోవడానికి పైకి ఎగురుతూ వెళ్ళి కురిసేటువంటి మేఘం దగ్గరకు వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఓహో ఇక్కడి నుంచి నీళ్లు పడుతున్నాయా అంటూ తిరిగి మళ్ళీ కిందికి వస్తుంది. అంటే ఒక సాహసం, ఎదురు తిరిగేటువంటి సాహసం. నా జీవితంలో ఈ కష్టాలు వచ్చాయి, కానీ ఈ కష్టాలను అధిగమిస్తాను అన్నటువంటి ఒక మంచి సంకల్పం, ఒక దృఢ సంకల్పం ఉన్నట్లయితే తప్పనిసరిగా దేవుడు మనకు సహాయం చేస్తాడు. యోసేపు గారికి సహాయం చేసినట్లు, పూర్వవేదంలో యోసేపు ఆయనకు సహాయం చేసినట్లు, ఎంతోమందికి సహాయం చేసినట్లు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన శ్రమను మనం నమ్ముకున్నప్పుడు తప్పనిసరిగా దేవుని యొక్క సహాయం మనకు ఉంటుంది. ఇది యోసేపు గారు మనకు నేర్పించేటువంటి ఒక మంచి గుణపాఠం, ఒక మంచి పాఠం. మన తల్లులు వంట చేస్తూ ఉంటారు. ఈ కాలంలో అయితే అందరూ గ్యాస్ మీద చేస్తూ ఉన్నారు. మా చిన్నప్పుడు అయితే గ్యాస్ లేదు కదా, అందరూ పొయ్యి మీద చేసేవాళ్ళు. పొయ్యి మీద మా అమ్మ ఆ పొయ్యి మీద చేస్తూ ఊదురు గొట్టంతో ఊదుతూ ఆ పొగ, ఆ బూడిద అంత మీద పడుతున్నా కళ్ళు తుడుచుకుంటూ వంట చేసేది. అవన్నీ నేను చూస్తూ ఉండేవాడిని. కానీ మా అమ్మ నేను ఎప్పుడు మెచ్చుకోలేదు. అమ్మ ఇది బాగుంది, ఇది బాగలేదు అంటే ఎప్పుడు కూడా మెచ్చుకోలేదు. కానీ బాగలేదు అని చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఇందులో ఉప్పు లేదు, ఇందులో కారం ఉన్నది, కారం లేదు అంటూ రకరకాలుగా అనే మాటలు ఉన్నాయి. తల్లిని ఎప్పుడు నేను మెచ్చుకోలేదు. నేను అమెరికాకు పోయిన తర్వాత అక్కడ నేను వంట చేసుకోవాల్సి వచ్చింది. అప్పుడు అర్థమైంది నాకు. అంతే కదా, అనుభవం అయితేనే తత్వం బోధపడుతుంది. అక్కడ వంట చేసుకొని వచ్చినప్పుడు అది ఎంత కష్టమో నాకు అర్థమైంది. కడుపు కాలు రోజులు ఉన్నాయి. తల్లిని మనం ఎప్పుడు గుర్తించం. ఆమె చేసేటువంటి కష్టము మనం ఎప్పుడు గుర్తించం. చాలా పొరపాటు. వంట చేయడంలో ఎంత కష్టం ఉందో అది మీరు వంట చేస్తేనే మీకు అర్థమవుతుంది. సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నాను. మన బిడ్డలు కూడా అమెరికాలో ఉన్నారు, యూరోప్లో ఉన్నారు. మనం అనుకుంటాం వాళ్ళంతా చాలా సంతోషంగా ఉన్నారు అనుకుంటాం. వాళ్ళతో తెల్లవాళ్లతో బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటాం. చాలా పొరపాటు. వాళ్ళకుండే కష్టాలు మనం ఊహించలేదు. వాళ్ళని ఎవరు సందర్శించరు, ఎవరు వాళ్ళ దగ్గరికి పెద్దగా రారు. వారు గురువులు పూజలు చేస్తారు, వాళ్ళ దాన్ని ఎవరు ఉంటారు అనుకుంటారు. ముఖ్యంగా వారికి అస్వస్థత కలిగినప్పుడు ఎవరు సందర్శించరు, ఎవరు వాళ్ళ దగ్గరికి రారు. మనలాగా వాళ్ళకి మందులు వీధుల్లో దొరకవు. ఎక్కడికో వెళ్ళాలి, అదే స్థలంలో కొనాలి, అదే స్థలంలో తీసుకోవాలి. ఇలాంటివి చాలా ఉన్నాయి. కాబట్టి వాళ్ళ కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళ డాలర్లు మనం ఆశించే ముందు వాళ్ళ పడే కష్టాలు మనం గుర్తుంచుకోవాలి. వాళ్ళ కోసం ప్రార్థించాలి. అలాగే వెళ్ళే వాళ్ళ కోసం కూడా మనం ప్రార్థించాలి. దేవుడు వారికి సహాయం చేయాలని, వాళ్ళను సంరక్షించాలని వారి కోసం ప్రార్థించాలి. ఇలా శ్రమలో ఉన్నటువంటి గొప్ప విలువను యోసేపు గారు మనకు వివరిస్తారు. ఆ తర్వాత ఒక చిన్న విషయంలో మరియ తల్లి ఒక గొప్ప పాఠాన్ని మనకు నేర్పిస్తుంది. లూకాసు సువిశేషం 2వ అధ్యాయం 48వ వచనంలో బాలయేసు దేవాలయంలో తప్పిపోతాడు. తప్పిపోయినప్పుడు వీరిద్దరు కూడా పొరపాటున ఆయన దగ్గర ఉన్నాడని ఈమె దగ్గర ఉన్నాడని ఆయన పొరపాటున పడుతూ దాదాపుగా నజరేతుకు నడుచుకుంటూ పోయారు. ఆ తర్వాత విషయం గ్రహించి మళ్ళీ పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చి యెరూషలేముకు వచ్చిన తర్వాత యెరూషలేము దేవాలయంలో బాలయేసును చూశారు.
బాలయేసుని చూసిన తర్వాత మరియ తల్లి ఒక మాట అంటుంది. ఆమె అన్నది కదా, కుమారా ఎందుకు ఇలా చేశావు అంటూ ఒక చక్కని మాట ఆమె అన్నది కదా, నీ తండ్రియు నేను ఎంత కలత చెందామో గమనించావా అన్నది. మొట్టమొదట ఆమె అంటుంది నీ తండ్రి అంటుంది. ముందు ఆయన్ను చూపించింది. ఆమె సంస్కారం, ఆమె ఎంత గొప్ప పుణ్యాత్మురాలు, ఇతరుల బాధను గుర్తించేటువంటి గొప్ప పుణ్యాత్మురాలు మరియ తల్లి. నీ తండ్రియు అంటుంది మొదట. ఎందుకంటే కుటుంబంలో ఏది జరిగినా మాట వచ్చేది తండ్రికి. మంచి జరిగినా చెడు జరిగినా మాట వచ్చేది తండ్రికి. అందువల్ల ఆయన ఎంత ఆందోళన పడ్డాడు, ఎంత ఆందోళనగా ఉన్నాడు. ఆయన చూడు, చెమటలు కక్కుతూ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తి వాళ్ళని అడిగి వీళ్ళని అడిగి ఎంత ఆందోళన చెందాడో చూసావా అంటూ ఆయన చూపిస్తుంది. ఆ తర్వాత తన గురించి చెప్పుకుంటుంది. అది ఆమె గొప్పతనం, మరి తల్లి గొప్పతనం. అంటే ఇక్కడ తండ్రి యొక్క బాధ్యతను మరి తల్లి మనం గుర్తు చేస్తుంది. తండ్రి ఎలా సంరక్షించాలి బిడ్డలను, కుటుంబాన్ని ఎలా పోషించాలి, అతని బాధ్యత ఏమిటి ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. ఒక తండ్రి తాను సంపాదించింది తన త్రాగుడికి కానీ తన వ్యసనాలకు కానీ అలా ఖర్చు చేసి తన బిడ్డ ఫీజు కట్టవలసిన డబ్బును ఆ విధంగా దుర్వినియోగం చేస్తే తన బిడ్డ ఫీజు కట్టలేని పరిస్థితిలో బిడ్డలందరూ క్లాస్ రూమ్లో కూర్చొని ఉంటే తన బిడ్డ వరండాలో నిల్చొని ఉంటుంది, బిక్క చూపులు చూస్తూ ఉంటుంది, తెల్లమోహం వేసి కళ్ళనీళ్ళు పెట్టుకుంటుంది. అలాంటి పరిస్థితులు చాలా ఉన్నాయి. ఆ సిస్టర్లను హెడ్ మిస్ట్రెస్లో వాళ్ళు తిట్టక ముందు మనల్ని తిట్టుకోవాలి, మనల్ని సవరించుకోవాలి. నేను కట్టవలసిన ఫీజు మరి నేనేం చేస్తున్నాను, నా బిడ్డ కట్టాలి కదా, అలాంటి ఆలోచన ఉండాలి. ఇది ఒక చిన్న ఉదాహరణ మాత్రమే. తండ్రులు ఎలా బిడ్డలను సంరక్షించాలి, వాళ్ళ బాగోగులు ఎలా చూడాలి, వారిని కంటికి రెప్పలా ఎలా కాపాడాలి, యోసేపును చూసి నేర్చుకోవాలి. మరియ తల్లి అన్నది, నీ తండ్రి చూడు ఎంత ఆందోళన చెందాడు, ఎంత ఆందోళనతో ఆయన కుమిలిపోతున్నాడో, ఎంత సతమతమవుతున్నాడో ఆ ఒక్క మాటలో చెప్పగలిగింది. తండ్రి యొక్క బాధ్యత అలా ఉండాలి అంటూ మరియ తల్లి చెప్పడం మనం గమనిస్తాం. ఇది తండ్రులకు ఉండవలసినటువంటి ఒక గొప్ప బాధ్యత. చాలామంది తండ్రులు ఎంతో గొప్పగా తమ బిడ్డల కోసం, కుటుంబాల కోసం పనిచేస్తున్నారు. ఎవరో అన్నారు, చక్కగా అన్నారు, నీ తండ్రిని ఎంతగా త్యాగం చేస్తున్నాడో ఒకసారి ఆయన చొక్కా విప్పి చూడు అని అన్నారు. ఆయన చొక్కా విప్పితే చిరిగిపోయిన బనియను, మాసిపోయిన బనియను వేసుకొని ఉంటాడు. అంటే కుటుంబం కోసం త్యాగం చేస్తాడు తండ్రి. త్యాగబుద్ధి భగవంతుడు తండ్రికి అలా ప్రసాదించాడు. ఆ త్యాగబుద్ధితో బిడ్డలను సంరక్షిస్తాడు, కుటుంబాన్ని కాపాడుతాడు, కుటుంబానికి పోషణ అవుతాడు. అది తండ్రి యొక్క లక్షణం. అలాంటిది యోసేపు గారిలో చూస్తాం. తాను శ్రమ పడుతూ వీరిద్దరిని కూడా పోషించాడు, వారికి కావలసినట్టు సమకూర్చాడు. తన శ్రమతో దేవునికే అన్నం పెట్టినటువంటి అదృష్టవంతుడు. ఆ అదృష్టం అందరికీ రాదు, అంత గొప్ప అదృష్టవంతుడు. ఈ విధంగా పుణ్యత జోలిప్ప గారి గురించి ఎన్నో విషయాలు మనం చెప్పుకోవచ్చు. మనకిచ్చినటువంటి చిన్న సమాచారంలో ఆయన విశ్వాసము, ఆయన నమ్మకము, ఆయన నిశ్చలత, ఆయన శ్రమ, ఆయన కుటుంబం కోసం పడిన తాపత్రయం మనం గమనిస్తాం. అటువంటిది మన కుటుంబ జీవితంలో మనమంతా అలవర్చుకోవాలి. తండ్రులు కానీ తల్లులు కానీ అలా అలవర్చుకుంటూ ఆయన యొక్క ఆదర్శంలో జీవించడానికి ప్రయత్నించాలి. మన ఊరిలో ఈ చక్కని ఈ మంటపం ఇలా వెలిసింది అంటే అది ఎంతోమంది త్యాగం చేసినటువంటి ఒక మంచి కృషి ఫలితమని నేను నమ్ముతున్నాను. ఈ మంటపం ప్రారంభించినప్పుడు నేను కూడా ఇక్కడ ఉన్నాను. అప్పుడు ఎండి విన్సెంట్ అన్నగారు మాట అన్నారు, ఎవరెవరు ఎండి అల్ఫోన్స్ వారు అన్నారు, ఎవరెవరు దీనికోసం కష్టపడ్డారో, ఇంతకుముందు ఎలా ఈ మంటపం వచ్చిందో, ఇక్కడ ఎవరెవరు ప్రార్థించారో, మీ పూర్వీకులంతా ప్రార్థించారు కాబట్టి వారి మోకాళ్ళతో వారు ప్రార్థించిన విధానాన్ని బట్టి, ఆ కృషిని బట్టి
ఈరోజు మనకు అందంగా ఒక మఠం ఇక్కడ ఏర్పడింది. అలాగే దీన్ని నిర్మించినటువంటి సగిలి ప్రకాష్ తండ్రి గారు ఇప్పుడు ఖమ్మం పీఠాధిపతులు, వారిని మర్చిపోకూడదు. వారు చేసినటువంటి కృషి, ఒక అందమైనటువంటి మంటపం మన మరియాపురం హృదయ భాగములో ఇక్కడ ఏర్పడింది. అది మనందరికీ కూడా ఒక ఆశీర్వాదకాలం, మన కుటుంబాలన్నింటినీ కూడా ఒక ఆశీర్వాదకాలం. ఇక్కడికి వచ్చి మనం ప్రార్థించడం, అలాగే ఎవరెవరైతే ఇక్కడ వెళ్తున్నారో, ఈ దారిలో వెళ్తున్నారో ఆయన చూసి స్మరణ చేసుకోవటం, శిరగుర్తు వేసుకోవటం, ఇవన్నీ కూడా మన కలిసి వచ్చినటువంటి అదృష్టాలు. అందువల్ల ఇటువంటి మంచి సందర్భాలను మరణం చేసుకుంటూ ఆయన ఆదర్శాన్ని మనమంతా కూడా కొనికిపుచ్చుకుంటూ ఆయనకు తగిన బిడ్డలుగా జీవించడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడు మనందరినీ కూడా దీవించడం కాక.